కవిత సస్పెన్షన్ పై గులాబీ పార్టీలో లోతైన చర్చ జరిగిందా? కవితను పార్టీలో నుంచి సస్పెండ్ చేసే విషయంలో అధినేత తర్జన భర్జనలు పడ్డారా? కవితకు ఏం తక్కువ చేశానంటూ పార్టీ నేతల దగ్గర గులాబీ బాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారా? అయితే కవిత రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారని నేతలు చెప్పాకే ఆమెను పార్టీలో నుంచి బయటకు పంపించారా? ఒకానొక టైంలో కవితకు మంత్రి పదవి దక్కితే మనకే మంచిదన్న ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నారా? ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వెయిట్ వేసింది. కాళేశ్వరం విషయంలో కవిత సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో హరీష్ రావు, సంతోష్ రావు వల్లే కేసీఆర్ కు ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. అసలు కాళేశ్వరంలో అవినీతికి హరీష్ రావే కారణమంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే కవిత సెటైర్లపై బీఆర్ఎస్ పార్టీలో లోతైన చర్చ జరిగింది. చివరకు ఆమెను పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తూ ఓ ప్రకటన వచ్చింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ తీసుకున్న కఠిన నిర్ణయం వెనుక తీవ్రమైన అంతర్మథనం, పక్కా రాజకీయ వ్యూహం ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్ తన కుమార్తె వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ మనోవేదనకు గురైనట్టు సమాచారం. గతంలో కవితను నిజామాబాద్ ఎంపీగా గెలిపించాం, ఆ తర్వాత ఎంపీగా ఓడితే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్టు చెప్పారట. తాను ఏం తక్కువ చేశానని సొంత పార్టీ నేతలతో ఆవేదన వ్యక్తం చేసినట్టు టాక్. అయితే గతంలో లిక్కర్ కేసులో జైలుకు వెళితే పెద్ద లాయర్లను పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారట. అయినా ఆమె ఎందుకిలా పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తించిందని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో కొందరు సీనియర్ నేతలు మాట్లాడుతూ కవిత సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారని అధినేతకు చెప్పారట. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే కవిత ముందుకు వెళ్తున్నారని అధినేతకు వివరించారట. దీనికి సంబంధించిన తమ వద్ద ఉన్న కొన్ని ఆధారాలను కూడా కేసీఆర్ కు వివరించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏ పరిణామాల నేపథ్యంలో కవితపై వేటు వేయకపోతే పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందని చాలా మంది నేతలు సొంత ఎజెండాతో ముందుకు వెళ్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడినట్టు తెలిసిందే. అయితే కవితను పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలపై పార్టీ అధినేత చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు మంత్రి పదవి కూడా ఇవ్వొచ్చని కొందరు నేతలు అంచనా వేశారు. దీనిపై కేసీఆర్ స్పందించినట్టు సమాచారం. ఒకవేళ ఆమెకు మంత్రి పదవి వస్తే అది రాజకీయంగా మనకే లాభం చేకూరుస్తుందని నేతలతో అన్నట్టు సమాచారం. అటు కూతురు విషయంలో కఠినంగా వ్యవహరించడం ద్వారా పార్టీయే తనకు కుటుంబమని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కేసీఆర్ గట్టి సందేశం పంపినట్టయింది. నేతలందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కవితపై వేటు వేయాలన్న తుది నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు ప్రచారం సాగుతుంది.